ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి బియ్యం పిండితో కేక్ అండి. సో బియ్యం పిండితో ఏంటని అనుకుంటున్నారా? బియ్యం పిండితోనేనండి. మనం కామన్గా అయితే గోధుమ పిండి లేదంటే మైదా పిండి వాటిలో ఎగ్ వేసేసి లేదంటే ఎగ్లెస్ అలాగా చేస్తూ ఉంటాం కదా. ఇది వచ్చేసి నేను రేషన్ బియ్యం తీసుకొని దాన్ని చక్కగా కడిగేసి ఒక 4-5 అవర్స్ నానబెట్టేసి మిక్సీ పట్టాను. చాలా జారు వాటర్గా ఉన్నట్టుగా దోశల ప్యాటర్న్ ఉంటుంది కదండి, ఆ విధంగా. సో తర్వాత వచ్చేసి చక్కెరను పానకం చేసేసాను. సో తెలిసిందే కదా, ఇంకా చక్కెర పాకం పట్టేయడము. సో పాకం అయ్యాక ఆ పాకాన్ని అంతా మనము ఆ బియ్యం పిండి దాంట్లో పోసేయాలి అండి. ఒక మంచిగా కలుపుకుంటూ పోయాలి, లేదు అని అంటే వెంటనే గడ్డలు కట్టేస్తూ ఉంటుంది. సో చక్కెర అది పాకం కాబట్టి. సో చూసారు కదా, చక్కచక్క కలిపేసేయాలి. సో అలా కలిపాక ఉండలేకుండా చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అంటే మిక్సర్ తోటి కానండి, లేదంటే మనకి మన హ్యాండ్ గ్రైండర్ ఉంటుంది కదా, దాంతో అయినా కానీ చేసుకోవచ్చు. సో ఒకసారి అలా చక్కగా కలిపేసుకొని ఒకసారి మరిగించుకున్నా అండి నేను. ఎందుకనంటే బియ్యం పిండి అనేది కొంచెం పచ్చివాసన పోవాలి అని చెప్పేసి చేసుకున్నాను. సో తర్వాత దాన్ని వచ్చేసి నేను కుక్కర్లో పెట్టానండి. కుక్కర్లో కాకుండా కానీ మనము కామన్గా ఆవిరికి పెడుతూ ఉంటాం కదా, ఆ విధంగా అయినా పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా జారుడుగా వచ్చేసిందో మనకు అది. సో ఇంకా కుక్కర్లో చుట్టూరుగా నేను నెయ్యి పోసానండి. సో చుట్టూ తిప్పేసుకుంటున్నాను. ఎందుకు అని అంటే మాడిపోకూడదు కదా. సో మాడిపోతే ఇబ్బంది అవుతుంది, మనకి కేక్ అనేది కూడా రాదు చక్కగా. సో ఇంకా కేక్ ప్యాటర్న్ అనేది పోసేసాను. ఇంకా త్వరగా అయిపోతుందా అండి, జస్ట్ 5-7-10 మినిట్స్ లోపే అయిపోతుంది మనకు. మామూలుగా చేసుకునే కేక్ అంత టైం అస్సలే పట్టదు. సో చూసారు కదా, విజిల్ పెట్టకుండా పెట్టేశాను. ఇంకా చూసారు కదా, చాలా చక్కగా అయిపోయిందా అండి. లోపల అంతా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. కావాలనుకుంటే ఇంట్లో మనము చక్కెర బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలకి చాలా హెల్దీ కదా బెల్లం అనేది. సో డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకొని చేసేసుకోవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.